ఓం శాంతి. నవంబర్ 7వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ అన్ని ఖజానాలను పూర్తిగా నింపేందుకు శివబాబా వచ్చారు. భండారము నిండగానే కష్టాలన్నీ దూరమైపోతాయి అని అంటారు. ప్రశ్న: జ్ఞానయుక్తమైన పిల్లల బుద్ధిలో ఏ విషయంపై గట్టి నిశ్చయం ఉంటుంది? జవాబు: వారికి మన పాత్ర ఎప్పుడూ అరగదు, తరగదు, తొలగదు అనే దృఢ నిశ్చయం ఉంటుంది. ఆత్మలైన నాలో 84 జన్మల అవినాశీ పాత్ర నిర్ణయింపబడి ఉంది. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంటే వారిని జ్ఞానస్వరూపులని అంటారు. లేకుంటే బుద్ధి నుండి జ్ఞానమంతా ఎగిరిపోతుంది. ఓం శాంతి. తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు ఏం చెప్తున్నారు? ఏ సేవ చేస్తున్నారు? ఇప్పుడు తండ్రి ఈ ఆత్మిక చదువును చదివించే సేవను చేస్తారు. తండ్రి పాత్ర, టీచరు పాత్ర మరియు గురువు పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. 3 పాత్రలను చాలా బాగా అభినయిస్తున్నారు. వారు అందరికీ తండ్రే కాక సద్గతినిచ్చే గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. చిన్న, పెద్ద, ముసలివారు, యువకులు అందరికీ ఒక్కరే సుప్రీం తండ్రి, సుప్రీం టీచరు అనంతమైన శిక్షణనిస్తున్నారు. మాకు అందరి జీవిత చరిత్రలు తెలుసునని కాన్ఫరెన్స్లో కూడా చెప్పండి. పరమపిత పరమాత్ముని జీవిత కథ కూడా తెలుసునని చెప్పండి. నెంబరు వారుగా అంతా బుద్ధిలో స్మృతి ఉండాలి. విరాట రూపమంతా బుద్ధిలో ఉంటుంది. మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. తరువాత మళ్ళీ మనము దేవతలుగా అవుతాము. ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇది పిల్లలకు గుర్తుంది కదా. పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ విషయాలు స్మృతిలో ఉండవు. ఉత్థాన పతనాల పూర్తి రహస్యం బుద్ధిలో ఉండాలి. మనము ఉన్నతంగా ఉండేవారము, తరువాత పతనంలోకి వచ్చాము. ఇప్పుడు మధ్యస్థితిలో ఉన్నాము. శూద్రులము కాము, అలాగని పూర్తి బ్రాహ్మణులుగా కూడా అవ్వలేదు. ఇప్పుడు పక్కా బ్రాహ్మణులుగా అయితే శూద్ర పనులు చెయ్యరాదు. బ్రాహ్మణులలో కూడా అప్పుడప్పుడు శూద్రత్వము వచ్చేస్తుంది. పాపము ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో కూడా మీకు తెలుసు. కామచితిపైకి ఎక్కినప్పటి నుండి మొదలయ్యింది. మీ బుద్ధిలో పూర్తి చక్ర జ్ఞానమంతా ఉంది. పైభాగములో పరమపిత పరమాత్మ తండ్రి, ఆ తర్వాత ఆత్మలైన మీరు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్పకుండా గుర్తుండాలి. ఇప్పుడు మనము బ్రాహ్మణులము, దేవతలుగా అవుతున్నాము. వైశ్య, శూద్ర వంశాలలోకి వస్తాము. తండ్రి వచ్చి మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు. తర్వాత మనము మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా అయ్యి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము. మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. పల్టీల ఆట లేక 84 జన్మల చక్రము కూడా మీకు తెలుసు. పల్టీల ఆట ద్వారా మీకు సులభంగా అర్థం చేయిస్తున్నారు. మిమ్మల్ని చాలా తేలికగా చేస్తున్నారు. దాని వలన మీరు బిందువై వెంటనే ఎగిరిపోగలరు. తరగతిలో కూర్చున్నప్పుడు పిల్లల బుద్ధిలో చదువే స్మృతిలో ఉంటుంది. అలాగే మనకు ఈ చదువు గుర్తుండాలి.
ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నాము. మళ్ళీ ఇదే విధంగా చక్రంలో తిరుగుతాము. ఈ చక్రము సదా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఈ చక్రము మొదలైన వాటి జ్ఞానము బ్రాహ్మణులైన మీ వద్ద మాత్రమే ఉంది. శూద్రులకు గాని దేవతలకు గాని ఈ జ్ఞానము లేదు. భక్తి మార్గములో తయారు చేసిన చిత్రములో లోపాలున్నాయని ఇప్పుడు మీకు తెలుసు. మీ వద్ద ఉండే చిత్రాలు చాలా ఖచ్చితమైనవి. ఎందుకంటే మీరు సరిగ్గా తయారవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. అందువలన మీకిప్పుడు భక్తి అంటే ఏమో, జ్ఞానమంటే ఏమో తెలుసు. జ్ఞానాన్నిచ్చే తండ్రి జ్ఞానసాగరులు ఇప్పుడే లభించారు. పాఠశాలలో చదువునప్పుడు లక్ష్యము గురించి తెలుస్తుంది కదా. భక్తి మార్గంలో లక్ష్యం ఉండదు. మనము శ్రేష్టమైన దేవీ దేవతలుగా ఉండేవారము. తర్వాత పతితంగా అయ్యామని అప్పుడు మీకు తెలీదు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మీకిప్పుడు అన్ని విషయాలు తెలుసు. బీకేలుగా ఇంతకు ముందు కూడా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ పేరు ప్రసిద్ధి చెందినది. ప్రజాపిత అంటే మనిషి కదా. వారికంతమంది పిల్లలున్నారంటే తప్పకుండా దత్తు పిల్లలే అని అర్థము కదా. ఎంతమంది దత్తు పిల్లలుగా అయ్యారు? ఆత్మరూపంలో అందరూ సోదరులే కదా. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో దూరాలకు వెళ్తుంది. పైన ఆకాశంలోని నక్షత్రాలు దూరం నుండి ఎంతో చిన్నవిగా కనిపిస్తాయి. మీరు కూడా చాలా చిన్న ఆత్మలు. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా మారదు. కానీ మీ పదవి చాలా ఉన్నతమైనది. ఆత్మలన్నీ ఒకే విధంగా చిన్నవిగా ఉంటాయి. వాటిని కూడా సూర్యదేవత చంద్రదేవత అని అంటారు. సూర్యుని తండ్రి చంద్రుణ్ణి తల్లి అని అంటారు. ఇక మిగిలిన ఆత్మలన్నీ నక్షత్రాలు. ఆత్మలన్నీ ఒకే రకంగా చిన్నవిగా ఉంటాయి. ఇక్కడకు వచ్చి పాత్రధారులుగా అవుతాయి. మీరు మాత్రమే దేవతలుగా అవుతారు. మనము చాలా శక్తిశాలురుగా అవుతున్నాము. తండ్రిని స్మృతి చేసినందున మనము సతోప్రధాన దేవతలుగా అవుతాము. నెంబరు వారుగా కొద్దిగా తేడా ఉండనే ఉంటుంది. కొన్ని ఆత్మలు పవిత్రంగా అయ్యి సతోప్రధాన దేవతలుగా అవుతాయి. కొన్ని ఆత్మలు సంపూర్ణ పవిత్రంగా అవ్వలేవు. జ్ఞానము కొద్దిగా కూడా తెలీదు. తండ్రి అర్థం చేయించారు. తండ్రి పరిచయం అందరికీ తప్పకుండా లభించాలి. చివర్లోనైనా తండ్రిని గుర్తిస్తారు కదా. వినాశన సమయంలో తండ్రి వచ్చారని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కూడా కొంతమంది భగవంతుడెక్కడో అవతరించి ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారో తెలీదని అంటారు. ఏదో ఒక రూపంలో వస్తారని భావిస్తారు. మానవ మతాలు అనేకమున్నాయి కదా. మీది మాత్రము ఒకే ఈశ్వరీయ మతము. ఈ ఈశ్వరీయ మతము ద్వారా మీరు ఎలా తయారవుతారు? ఒకటేమో మానవ మతము, రెండవది ఈశ్వరీయ మతము, మూడవది దేవతా మతము. దేవతలకు కూడా మతమునిచ్చేదెవరు? తండ్రి. తండ్రి శ్రీమతము శ్రేష్టంగా తయారు చేస్తుంది. శ్రీ అని తండ్రినే అనాలి, మానవులను అనరాదు. శ్రీయే స్వయంగా వచ్చి శ్రీగా శ్రేష్టంగా తయారు చేస్తారు.
దేవతలను శ్రేష్టంగా తయారు చేయువారు తండ్రి ఒక్కరు మాత్రమే. వారిని శ్రీ అని అంటారు. నేను మిమ్మల్ని అలాంటి యోగ్యులుగా తయారు చేస్తాను. వారు కూడా తమకు శ్రీ అనే బిరుదును తగిలించుకున్నారు. సమావేశాలలో కూడా మీరు తెలపండి. తెలిపించేందుకు మీరే నిమిత్తంగా అయ్యారు. శ్రీ అయిన వారు ఒక్క శివబాబా మాత్రమే. వారు ఇటువంటి శ్రేష్టమైన దేవతలుగా చేస్తారు. వారు శాస్త్రాలు మొదలైన చదువులు చదివి టైటిల్ తీసుకుంటారు. మిమ్మల్ని శ్రీ అయిన తండ్రి శ్రీ అనగా శ్రేష్టంగా చేస్తున్నారు. ఈ ప్రపంచము తమో ప్రధాన భ్రష్టాచార ప్రపంచంగా ఉంది. భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తారు. ఆ తండ్రి మహిమలెక్కడా? ఈ పతిత మానవుల బిరుదులెక్కడా? ఈ పతిత మానవులు ఆ తండ్రి బిరుదులు తమపై ఉంచుకుంటారు. సత్యసత్యమైన మహాత్మలు దేవీ దేవతలు కదా. సతోప్రధాన ప్రపంచంలో తమో ప్రధాన మానవులుండేందుకు వీలే లేదు. రజోలో రజో మానవులే ఉంటారు. తమో గుణము వారు ఉండరు. వర్ణముల గాయనము ఇప్పుడు మీకు అర్థమవుతోంది. ఇంతకు ముందు మీకేమీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి ఎంత తెలివిగలవారిగా చేస్తున్నారు. మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. శివబాబా భండారము భర్పూర్గా ఉంది. శివబాబా భండారమేది? అవినాశి జ్ఞానరత్నాలు. శివబాబా భండారం భర్పూర్, కష్టాలు దూరము. తండ్రి పిల్లలైన మీకు జ్ఞానరత్నాలని ఇస్తున్నారు. వారు స్వయం సాగరులయ్యారు. జ్ఞానరత్న సాగరుని పిల్లల బుద్ధి బేహద్ వైపుకు వెళ్ళాలి. ఇన్ని కోట్ల ఆత్మలన్నీ తమ తమ శరీరాలనే సింహాసనాలలో విరాజమానమై ఉన్నాయి. ఇది అనంతమైన నాటకము. ఆత్మ ఈ సింహాసనంపై విరాజమానమై ఉంటుంది. ఒక సింహాసనం ఉన్నట్లు మరో సింహాసనం ఉండదు. రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. దానినే ప్రాకృతికమని అంటారు. ప్రతి ఒక్కరిది అవినాశి పాత్రనే. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది. ఆత్మ అతి సూక్ష్మమైనది. ఇంతకంటే సూక్ష్మమైనది, అద్భుతమైనది వేరేదీ లేదు. ఇంత చిన్న ఆత్మలో పాత్ర అంతా నిండి ఉంది. పాత్రను ఇక్కడే అభినయిస్తారు. సూక్ష్మవతనంలో ఏ పాత్రను అభినయించరు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. తండ్రి ద్వారా మీరు సర్వము తెలుసుకుంటారు. జ్ఞానమంటే ఇదే. అంతేగాని అందరి అంతర్యాలను తెలుసునని కాదు. ఈ జ్ఞానము మీలో కూడా ఉత్పన్నమవుతూ ఉంది. దాని ద్వారానే ఇంత ఉన్నత పదవిని పొందుతారు. దానిని గురించి కూడా మీకు తెలుసు. తండ్రి బీజరూపులు. వారిలో వృక్షం ఆది మధ్యాంతాల జ్ఞానముంది. మానవులు లక్షల సంవత్సరాల ఆయువును ఇచ్చేశారు. కావున జ్ఞానము వారికి రాదు. ఇప్పుడు మీకు సంగమయుగంలో ఈ జ్ఞానమంతా లభిస్తూ ఉంది. తండ్రి ద్వారా మీరు మొత్తం చక్రజ్ఞానమంతా తెలుసుకుంటారు. ఇంతకు ముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇదే మీ అంతిమ జన్మ. పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు సంపూర్ణ బ్రాహ్మణులుగా తయారైపోతారు. ఇప్పుడింకా తయారవ్వలేదు.
ఇప్పుడైతే మంచి మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతారు. దానినే మాయతో ఓడిపోవడమని అంటారు. ఓడినందున బాబా ఒడి నుండి రావణుని ఒడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్టంగా తయారు చేసే బాబా ఒడి ఎక్కడా? భ్రష్టులుగా తయారు చేసే ఒడి ఎక్కడా? ఒక్క సెకండులో జీవన్ముక్తి, అలాగే ఒక్క సెకండులో పూర్తి దుర్దశ పాలవుతారు. దుర్దశ ఎలా కలుగుతుందో బ్రాహ్మణ పిల్లలైన మీకు చాలా బాగా తెలుసు. ఈరోజు బాబాకు చెందిన వారిగా అవుతారు. మళ్ళీ రేపటి రోజు మాయా పిడికిలిలో చిక్కుకొని రావణుని వారిగా అవుతారు. మీరు రక్షించేందుకు ప్రయత్నిస్తే కొంతమంది రక్షింపబడతారు. మునిగిపోతున్న వారిని చూస్తే రక్షించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి. కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతాయి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పాఠశాలలో చదువుతున్నారు కదా. మనము చక్రంలో ఎలా తిరుగుతున్నామో మీకు తెలుసు. ఈ విధంగా చేయమని పిల్లలైన మీకు శ్రీమతము లభిస్తుంది. ఇవన్నీ భగవాను వాచ. వారిది శ్రీమతము కూడా అయ్యింది కదా. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు కలియుగంలో ఉండేది శూద్ర సాంప్రదాయము. కలియుగము ముగుస్తోందని మీకు తెలుసు. మీరు సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. ఈ తండ్రి ద్వారా జ్ఞానము లభించింది. తయారైన శాస్త్రాలన్నిటిలో మానవ మతాలు ఉన్నాయి. ఈశ్వరుడు శాస్త్రాలను తయారు చేయరు. ఒక్క గీతాశాస్త్రము పైననే ఎన్నో పేర్లను ఉంచారు. గాంధీ గీత, ఠాగూర్ గీత మొదలైనవి అనేక పేర్లు ఉన్నాయి. గీతను మానవులు ఎందుకు ఇంతగా చదువుతున్నారో కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. అదే అధ్యాయాన్ని పట్టుకొని వారి వారి వ్యాఖ్యానాలు వేరువేరుగా చేస్తుంటారు. అవన్నీ మానవులు చేసినవి కదా. మానవులు తయారు చేసిన గీతను చదవడం వల్లనే ఈనాటి భారతదేశ పరిస్థితి ఇలా తయారయ్యిందని మీరు చెప్పండి. మొదటి నెంబరు శాస్త్రము గీతనే కదా. అది సనాతన దేవీదేవత ధర్మపు శాస్త్రము. ఇది మీ బ్రాహ్మణ కులము. ఇది బ్రాహ్మణ ధర్మము కదా. ఎన్ని ధర్మాలున్నాయి? ఎవరెవరు ఏ ఏ ధర్మాన్ని స్థాపించారో వారి పేరు మీదే నడుస్తూ ఉంటాయి. జైనులు మహావీరుడని అంటారు. పిల్లలైన మీరంతా మహావీరులు, మహావీర వనితలు. మందిరాలలో మీ స్మృతి చిహ్నాలు ఉన్నాయి. రాజయోగులు కదా. కింద యోగ తపస్సులో కూర్చొని ఉన్నారు. పైన రాజ్యాన్ని చూపించే చిత్రాలున్నాయి. రాజయోగము గురించి తెలిపే సరైన మందిరం దిల్వాడా మందిరం. కానీ ఎవరెవరో ఏవేవో పేర్లు ఉంచారు. స్మారక చిహ్నాలు సరిగ్గా ఉన్నాయి. బుద్ధికి పని కలిగించి సరిగ్గా తయారు చేశారు. తర్వాత ఏ పేరు చెబితే ఆ పేరు ఉంచారు. దానిని స్మృతి చిహ్నంగా తయారు చేశారు. స్వర్గము మరియు సంగమయుగ రాజయోగాల మోడల్స్ను తయారు చేశారు. మీరు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఆదిని కూడా మీరు చూశారు. ఆది అని సంగమయుగమును అనాలా లేక సత్యయుగాన్ని అనాలా? సంగమయుగ దృశ్యమును కింద చూపిస్తారు. రాజ్యాన్ని పైకప్పులో చూపిస్తారు. కావున సత్యయుగము ఆదియుగము, ద్వాపరము మధ్యయుగము, అంత్యమును మీరు చూడనే చూస్తారు.
ఇదంతా సమాప్తం అవ్వనున్నది. పూర్తి స్మారక చిహ్నాలు తయారు చేయబడ్డాయి. దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు. ద్వాపరము నుండి వామ మార్గము మొదలవుతుంది. స్మారక చిహ్నము 100కి 100 పాళ్ళు సరిగ్గా ఉంది. స్మృతి చిహ్నాలుగా చాలా మందిరాలను నిర్మించారు. అన్ని గుర్తులు ఇక్కడనే ఉన్నాయి. మందిరాలు కూడా ఇక్కడే తయారవుతాయి. దేవీ దేవతలైన భారతదేశ వాసులే రాజ్యాన్ని పాలించి వెళ్ళిపోయారు. వారి తర్వాత ఎన్నో మందిరాలు తయారయ్యాయి. సిక్కుల సంఖ్య వృద్ధి అయినప్పుడు వారి మందిరాలను వారు నిర్మించుకుంటారు. మిలిటరీ వారు తమ మందిరాలను కట్టుకుంటారు. భారతదేశ వాసులు వారి కృష్ణ మందిరం లేక లక్ష్మీనారాయణల మందిరాలను తయారు చేసుకుంటారు. హనుమంతుడు గణేశుల మందిరాలను తయారు చేస్తారు. సృష్టి అంతా ఎలా తిరుగుతుందో, ఎలా స్థాపించబడిందో, ఎలా వినాశనం అవుతుందో, ఎలా పాలన జరుగుతుందో ఇదంతా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. దీనిని అంధకార రాత్రని అంటారు. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రిని గురించిన గాయనముంది. ఎందుకంటే బ్రహ్మయే చక్రములోకి వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. ముఖ్యమైన వారు బ్రహ్మ కదా. బ్రహ్మను ఉంచుకోవచ్చు లేక విష్ణువును ఉంచుకోవచ్చు. బ్రహ్మను రాత్రికి, విష్ణువును పగలుకు ఉంచుతారు. మళ్ళీ వారే రాత్రి నుండి పగలుకు వస్తారు. పగలు నుండి 84 జన్మల తర్వాత రాత్రిలోకి వస్తారు. ఇదెంతో సులభంగా అర్థం చేయించాలి. కానీ పిల్లలు ఇది కూడా పూర్తిగా గుర్తుంచుకోరు, పూర్తిగా చదువుకోరు. కనుక నెంబరు వారు పురుషార్థానుసారము పదవిని పొందుతారు. ఎంత బాగా స్మృతి చేస్తారో అంత సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా ఉన్న భారతదేశమే తమోప్రధానంగా అవుతుంది. పిల్లల్లో జ్ఞానము చాలా ఉంది. ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. అనంతమైన తండ్రి ఇచ్చే ఈ జ్ఞానము నూతన ప్రపంచం కొరకే. మానవులంతా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇంగ్లీష్ వారు కూడా ఓ గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్ అని స్మృతి చేస్తారు. దీని అర్థము మీకు బాగా తెలుసు. తండ్రి వచ్చి దుఃఖ ప్రపంచము నుండి బంగారు యుగంలోకి తీసుకెళ్తారు. బంగారు యుగము గతంలో తప్పకుండా ఉండేది. అందుకే దానిని అందరూ స్మృతి చేస్తారు. పిల్లలైన మీకు ఆంతరికంలో చాలా ఖుషి ఉండాలి. దైవీ కర్మలను ఆచరించాలి. మంచిది. మీఠే మీఠే సికీలదే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. తండ్రి నుండి లభిస్తున్న తరగని అవినాశి జ్ఞానరత్నాల ఖజానాను స్మృతిలో ఉంచుకొని బుద్ధిని అనంతంలోకి తీసుకెళ్ళాలి. ఈ అనంతమైన నాటకంలో ఆత్మలు తమ తమ సింహాసనాలపై విరాజమానమై ఉన్నాయి. ఈ ప్రాకృతికాన్ని, స్వాభావిక నాటకమును సాక్షిగా చూస్తూ ఉండాలి. 2వ పాయింట్. సదా బుద్ధిలో మేము సంగమయుగంలోని బ్రాహ్మణులము. మాకు శ్రేష్టమైన తండ్రి ఒడి లభించింది. రావణుని ఒడిలోనికి వెళ్ళమని గుర్తుండాలి. మునిగే వారిని రక్షించడం కూడా మీ కర్తవ్యం. వరదానము.
వ్యర్థ సంకల్పాలనే పిల్లర్లను ఆధారంగా చేసుకునేందుకు బదులుగా సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచుకునే సత్యమైన స్నేహి భవ. వివరణ: బలహీన సంకల్పాలను దృఢంగా చేసేందుకు మాయ చాలా రాయల్ పిల్లర్లను తగిలిస్తుంది. ఇలాగైతే జరుగుతూనే ఉంటుంది. పెద్ద పెద్దవారు కూడా ఇలాగే చేస్తారు. ఇంకా ఎవ్వరూ సంపూర్ణంగా అయితే అవ్వలేదు. ఏదో ఒక బలహీనత తప్పకుండా ఉండనే ఉంటుంది. పదే పదే ఇలాంటి సంకల్పాలను ఇప్పిస్తూ ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలనే పిల్లర్లు బలహీనతను ఇంకా గట్టి చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి పిల్లర్లను ఆధారంగా తీసుకునేందుకు బదులుగా సర్వ సంబంధాల యొక్క అనుభవాన్ని పెంచుకోండి. సాకార రూపంలో తోడును అనుభవం చేస్తూ సత్యమైన స్నేహిలుగా అవ్వండి. స్లోగన్: సంతుష్టత అన్నింటికంటే గొప్ప గుణము. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారే ప్రభు ప్రియులు, లోకప్రియులు మరియు స్వయం ప్రియులుగా కూడా అవుతారు. ఓం శాంతి.